ప్రభుత్వానికి రివెంజ్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ని విచారించేందుకు ఏసీబీకి గవర్నర్ అనుమతి రావడంతో బీఆర్ఎస్ చేసిన ఆరోపణల్ని ఆయన ఖండించారు. ఫార్ములా ఈ రేసులో ఉల్లంఘన తప్ప ఇంకేమీ లేదని మంత్రి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లు అంతా అవినీతి చేసిందని విమర్శించారు. మా ప్రభుత్వానికి ఎవరి మీద రాజకీయంగా కక్ష సాధన చర్యలు చేపట్టమని మీకు తెలుసు. 24 months అయింది. లాట్ ఆఫ్ కాంప్లైంట్స్ ఇంక్లూడింగ్ కాళేశ్వరం టు ఈ ఫార్ములా వీఆర్ గోయింగ్ త్రూ లీగల్లీ. దే ఛాలెంజ్ ఆన్లైన్ ఛాలెంజ్ చేసాం. మీరు ఎంక్వైరీ వేసుకోవాలంటే ఎంక్వైరీ వేసాం. ఈవెన్ యాదాద్రి ప్లాంట్ కానీ ఫార్ములా కాసి కాలేజ్ మీద ఎంక్వైరీ వేసుకొని ఏమన్నా వేసుకొని కేసులకు భయపడడం జయపడడం మేము కేసులు పెట్టాము. మేము అరెస్టులు చేయం. మాకు పొలిటికల్ రివెంజ్ అనేది కాంగ్రెస్ పార్టీలో లేదు. కాంగ్రెస్ పార్టీ పవర్ వస్తుంటది పోతుంటది. గవర్నర్ గారిని ఆ ఏసీ వాళ్ళు పర్మిషన్ అడగడం, ఆయన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏమైందో వేచి చూడాలి. మేము అంతేకంత తప్ప మాకేం పాత్ర లేదు. ఇలా మేము బాగా కక్ష సాధించడం ఎప్పుడు చేయదు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కూడా చెయ్యం. మాకు ఓన్లీ తెలంగాణ డెవలప్మెంట్ మీద లాస్ట్ 10 years లో అప్రాక్సిమేట్ 8 lakhs crores అప్పు చేసి కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇల్లు కట్టలేదు. ఇవన్నీ సెటరైట్ చేసుకుంటూ ఫైనాన్షియల్గా ఒక డిసిప్లిన్ తీసుకొస్తూ రేపు 8th 9th ఇన్వెస్ట్మెంట్ పెద్ద కాన్ఫరెన్స్ పెట్టుకుంటూ రీజనల్ రింగ్ రోడ్ నా డిపార్ట్మెంట్ సంబంధించింది 36,000 crores తోని ఓఆర్ఆర్ గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే నిర్మించింది. ఇప్పుడు మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ కట్టి లాజిస్టిక్ ప్రాసెస్ 39 రేడియల్ రోడ్ వేసుకుంటూ హైదరాబాద్ ఇంటర్నేషనల్ మ్యాప్లో నెంబర్ 1గా చేయాలనేది మా లక్ష్యం.